పరిస్థితి లేదని నాదెండ్ల మనోహర్ గారు వెంటనే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఏం చెప్తారు మీరైతే ఈ అంశాల మీద? బ్రహ్మనాయుడు గారు, మాది 3 ముక్కల పేకాట కాదు, మాది ఓకే, సింగిల్ స్ట్రైట్ ఫైట్. ఓకే, అంటే ఆ పక్క ఎంతమంది కలిసి వచ్చినా మేము సింగిల్ గా ఫైట్ చేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఇంకోటి, ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ ఫేక్ అన్నారు బ్రదర్. అంటే ఫేక్ అనలేదు, అది వాళ్ళ స్పైసీ కోసం వాళ్ళ రేటింగ్ కోసం వేసుకున్నారు, దానికి మా పార్టీలకి మా ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నారు. అదే అదే బ్రహ్మనాయుడు గారు, అంటే మీరు మార్చి చెబుతున్నారు, ఫేక్ వేరు, వాళ్ళ యొక్క రేషియో కోసం వాళ్ళు ఏదో అత్యుత్సాహం పడేది వేరు అనేది వారు చెప్తున్నారు. అదే ఇప్పుడు వారు చెప్పిన దాన్ని అర్థం తీసుకుంటే ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఇప్పుడు మీరేసిన బిట్టేశారే, ముక్కలు ముక్కలు కట్ చేసేసారు మీరు, అంతే. ఓకే, వాళ్ళ మాటల్లో ఆంతర్యం ఏమంటే మీ దగ్గర ఇది లేదు సరిగా, ఆంధ్రజ్యోతిలో ఇది లేదు అని చెప్పారు. ఆంధ్రజ్యోతిలో అది గాలి వార్త కాదు బ్రదర్, నారావారి వార్త. నారావారు చెప్తేనే అక్కడ వేస్తారు. అది అంటే పొద్దున ఫోన్ చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఫోన్ చేసి మాట్లాడతారా? కాదు, అడకత్తెరలో పోక చిక్క మాదిరి మళ్ళీ ఇరుక్కొని పోతారు బ్రదర్. మీరు అంత దూరం పోయి ఇరుక్కోద్దండి, చాలా కష్టం అవుతుంది. మీతో కలవమంటారా ఏంటి? మీతో కలవమంటారా ఏంటి వాళ్ళని? అట్లా కాదు, వారు నారావారు చెప్తేనే ఆంధ్రజ్యోతిలో ప్రచురిస్తారు. ఇంకోటి నన్ను మాట్లాడండి. ఇంకొకటి, రాజకీయాలు అనేటువంటివి మన నాదెండ్ల మనోహర్ గారు చెప్పినది ఏమంటే చాలా అందరికీ కార్యకర్తలందరికీ న్యాయం చెయ్యాలనేటట్టు మాట్లాడారు. అవును, నేనేమంటున్నానంటే మీరు ఇంతకుముందు చెప్పారు టీడీపీ 80, జనసేన 15, బీజేపీ 15 అని. బీజేపీ 15 కాదండి, బీజేపీ 5. పాపం వాళ్ళని చాలా కుదించేశారు. బీజేపీ 5. నాదెండ్ల మనోహర్ మాటల్లో మాకు అర్థమైనది ఏమంటే జనసేన 80, టీడీపీ 15, బీజేపీ 5 అని మాకు అర్థమైంది మళ్ళీ. ఎందుకంటే వారంత స్టాండర్డ్ గా స్టబన్ గా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 అడుగులు అసెంబ్లీ ఎన్నికలప్పుడు వెనకేసాం. అవును, ఇప్పుడు 6 అడుగులు ముందుకేయాలని ఉన్నారు. అంటే వీరు వారైతారు, వారు వీరైతారు. మీకు కావాల్సిందేగా వాళ్ళిద్దరు గొడవ పడితే అవకాశం మీకు వస్తుందని. మాకు వాళ్ళు పాపం జనసేన ఎప్పటి నుంచో బలపడాలా అని ఉందప్ప. ఎందుకని అంత ప్రేమ ఏంటి మీకు జనసేన మీద? నాకు అర్థం కావట్లేదు. అదే ప్రేమ కాదు, ఒక్కొక్క రాజకీయ పార్టీలకు ఉన్న అనుబంధము, మనతో వారికి ఉన్నటువంటి దీంతో నేను అందరూ బాగుండాలనుకునే రకం. మేము అందరూ అంటే మీరు జనసేన పార్టీ నాయకులతో ఫ్రెండ్షిప్ చేస్తారా ఏంటి అధినాయకత్వంతో? ఏ తప్ప అట్ట కాదు, నేనేమంటున్నానంటే అందరూ బాగుండాలా, దాంట్లో మేముండాలా అనే రకం. మరి బీజేపీ వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు ఎదగాలని ఎందుకు కోరుకోరు మీరు? కాదు బ్రహ్మనాయుడు గారు, మీకు బ్లెస్సింగ్స్, మీకు పైనుంచి బ్లెస్సింగ్స్ ఉన్న వారే కదా ఇస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకనే ఇక్కడ మొత్తం మీద దీన్ని చూసుకుంటా పోతే ఏమైతుందంటే నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటంతో ఆంతర్యం ఏమంటే మా క్యాడర్ కు మంచి అవకాశాలు ఇయ్యాలా అనుకుంటున్నాడు. కానీ అడగకనే అడిగినట్లు ఉంది. అంటే మాకు ఎక్కువ కావాలని జనసైనికులు ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని, వార్డు మెంబర్లు గాని దీనిలో నాకు తెలిసి పోటీ పడతారు. జనసైనికులు పోటీ పడతారు, టీడీపీ నేతలు పోటీ పడతారు. కానీ దీంట్లో సయోధ్య కుదర్చడం అనేది చాలా తలకాయ నొప్పిగా మారుతుంది. అది వాళ్ళ పని, ఎందుకంటే పార్టీలు వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మొత్తానికి ఏదైతేనైతే అధికార కూటమికి ఇది సరికొత్త సవాలుగా మారిందనేది చెప్పొచ్చు. ఈ యొక్క సంస్థాగత ఎన్నికలు అనేటివి ఈ దీంట్లో మన సర్దుబాటు చేయడం అనేది ఎంతవరకు చేస్తారనేది చూడాలా. అదొకటి. ఇప్పుడు మనకు మన నాదెండ్ల మనోహర్ గారు అయితే మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే స్పష్టంగా మేమేమంత తగ్గే రకం కాదు. అప్పుడైతే 4 అడుగులు వేసాం, ఇప్పుడు మేము 6 అడుగులు వేస్తాం. మీరు 4 అడుగుల్లో మీరు సరి చేసుకోండి, మిగతాది మరీ చూసుకుందాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన గాని, జనసైనికులు గాని ఏగంప కింద ముడిచిపెడతారండి. పాపం నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు దండి ఉన్నారు, పాపం కార్యకర్తలంతా. వాళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళు మాత్రమే చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు ఏమో మంచి మంత్రి పదవి, పార్టీ అధ్యక్షులేమో డిప్యూటీ సీఎం, మిగతా వాళ్ళు కొంతమంది మంత్రులు అయిపోయారు, ఎమ్మెల్యేలు అయిపోయారు, 21 మంది. ఇంకా మన బ్రదర్ మనకి టీవీలో కూర్చున్నారు. ఇట్లా వాళ్ళు గాని, కింద నాయకులు గాని ఏం కావాలా? కావాలంటే ధన్యవాదాలు.
కాదు, మాకు అక్కర్లేదండి వాళ్ళకు కూడా ఆ జాలి. పదవులు మీ కావాలంటే అంతో మీ ఇంతో జాలి ఒక్క దయ సాయం వారికి అక్కర్లేదు అంటున్నారు. మేకపోతు గంభీరాలు కానీ వద్దంటున్నారా? ముసలి కన్నీర్లు కానీ మాకు లేదు అక్కర్లేదు మీ గురించి కోరుకుంటున్నారు మంచిగా మీలాంటి వాళ్ళందరికీ వద్దులేదు సార్. ఉమ్. శ్రీకాంత్ గారు కాదు, కంటిన్యూ చేయండి. నేనేమనుకుంటానంటే ఉమ్. మిత్రులు మనం మాట్లాడుకుంటూ ఉంటాము, మాట్లాడుకున్నప్పుడు ముఖ పరిచయం ఉంటుంది. అవును అవును మీరు పైకి వస్తే మాకు మంచిది కదా అని మా ఆంతర్యం. అంతేలేండి మాకు ఎప్పుడూ తప్పులేదు మా అది అది విశాల గొప్ప హృదయంలో గొప్ప ఉంటాం విషయం అది. బ్రదర్. అందరూ బాగుండాలి, మనతోటి డైలీ చర్చిల్లో పాల్గొనేటువంటి వాళ్ళు ఓ మంచి స్థాయిలో ఉండాలని కోరుకోవడం మనిషి యొక్క మంచితనం, అది మానవత్వం. కాదు, ఇంతకు ముందు నాయుడు నన్ను అడిగా, ఏమన్నా సంస్థాగతంలో నిన్ను మేము చూడొచ్చా అని అడిగా. నేను చూడాలనుకుంటున్నాను, కోరుకుంటున్నాను అని అడిగా. నాకు సముచిత స్థానం వస్తే నేను చూస్తావు బ్రదర్ అన్నాడు. సంతోషం. అవునులే నేను చాలా స్పోర్టివ్ ఉంటాం బ్రదర్. అవునవును ఉండాలి సార్. ఏమండి పెద్ద పెద్ద నాయకులే నాయకులే చక్కగా కలిసిమెలిసి వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ఏ ద్వారం నుంచి ఎటు వెళ్తుందో అందరికి అన్నీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. మీ ద్వారం నుంచి వారికి, వారి ద్వారం నుంచి మీకు వస్తా ఉన్నాయి కాకినాడ నుంచి. అదే ఏదైతేనేమి ఈ సంస్థాగత ఎన్నికలలో